నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఫోన్ ట్యాపింగ్ లో కేసు పెట్టిన ప్రజలకు మంచి జరగాలని కొట్లాడుతున్నా. 40,000 మందిని మోసం చేసిండు. 40,000 మంది ఒక్కొక్క రూపాయి వేసినా 40,000 రూపాయలు. మరి కేసేది 40,000 లేదు కదా. ఇక విమర్శల గురించి మాట్లాడాలంటే ఆర్ఎస్పీ గారిని నేను అనదలుచుకోలేదు. ఏదో చీచీ చీచీ చెప్పలేనంత నువ్వు చెప్పలేనంత దుర్మార్గం కాదు. బహుజనులను దళిత బిడ్డల్ని వాళ్ళ ఆశయాలని దొరకమ్ముకున్నాడు. నిన్ను ఓడిచ్చిరని చెప్పి ప్రజల మీద కక్ష కట్టి ప్రజలు దొంగలు అని ఫ్రస్ట్రేషన్కి గురై నువ్వు ఆ దొంగలతో కలిసిన నువ్వు ఇలా నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు. అసలు ఆయన భావాలు నీ లెక్క బిఎస్పీ వదిలిపెడితే బీఆర్ఎస్ లకు పోలే, కాంగ్రెస్ లకు పోయినా. ప్రజలకు రైతులకు మంచి చేయాలని వచ్చిన. నీ లెక్క మరి ముడుపులు ముట్టినాయని నేను చూడలే కాబట్టి అన్నా. నువ్వు పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఇది చేసినా అది చేసినా అంటున్నావు కదా. ఎంతమంది బహుజన బిడ్డల్ని కాల్చి చంపలే. ఇవాళ ఆర్ఎస్పీ గారు బహుజనులకే ఎసరు పెట్టినట్టు ఆ దొరల చేతులలో మీరు బందీ అయినారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సరిపోదు. మీరు బహుజనులకు ఏం చేసిరో తెలియదు కానీ నేను అదే కట్టుబడి ఉన్నా, అదే నినాదంతో పనిచేస్తున్నా. మీరు డెకాయిటీ అయితే నేను దొంగనే, మీరు అటెంప్ట్ మర్డర్ చేసి ఉంటే నేను చేసినట్టే. ఆ రోజు అడ్డమైన కేసులు పెట్టింది మీ మీద, మీతో పాటు నా మీద. నువ్వు నిలబడమంటే బీఎస్పీకి 17,000 ఓటు బ్యాంకు తెచ్చిచ్చిన నేను. నువ్వు అప్పటికే అమ్ముడు పోయినావు వాళ్ళకి. నాలాంటి కుర్రోళ్ళు అందరినీ తీసుకొచ్చి స్వేరు అని చెప్పి బలి చేసుకుంటూ ఉన్మాదులుగా మారుస్తున్నావు. ఇవాళ నేను ఈ కొట్లాడే తత్వం నేర్చుకునేదే నీ దగ్గర కదా. ఇలా ఆర్ఎస్ ప్రవీణే కదా నా గురువు నేర్పించిందే. ఇవాళ నేను హరీష్ రావుని కొడుతున్నా. సో మరి మీ గురువే ఆడ పంచం చేరాడు కదా, మరి అదే కదా. ఇవాళ మా ద్రోణాచార్యుడే అటు వేయండు. ఏం చేయమంటారు ఏకలవ్యుని? వేలు తీసేద్దామా అంటుండు మా ద్రోణాచార్యుడు. సో ఆర్ఎస్ ప్రవీణ్ గారి మాటల్ని నేను చాలా సీరియస్గా ఖండిస్తున్నా. మీకు ఇక్కడైనా మీకు ఎట్లా పొలిటికల్ ఫ్యూచర్ లేదు. ఆడేదో కేసీఆర్ నిన్ను ఆ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తాడు అనుకుంటున్నావు కానీ ఆల్రెడీ మీరు చాలా దిగజారిపోయారు. సమాజంలో మీ పేరు చెప్పాలంటే కూడా బాధపడుతున్నారు. మీరు నా గురువు గారైనా మీ ఫోన్ నంబర్ డిలీట్ చేసినా అంటే మీరు ఎంత దిగజారిపోయారు. మీరు తయారు చేసిన ఈ వెపనే ఇలా మీకు సూటు పెడుతుంది. ఇదా మీరు బహుజన వాళ్ళ గురించి మాట్లాడేది? వాడు దొంగ వాడు దొర మీ శిష్యుడు అని తెలిసి మీతోటే నన్ను తిట్టిపిస్తుండు. అది వల్ల తెలివి. ఐపీఎస్ చదివి తీరి పబ్లిక్ సర్వెంట్.